హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు పూజ వ్లాగ్స్. మనందరికీ బటర్ మిల్క్ అంటే చాలా ఇష్టం. కొంతమంది సాల్ట్ వేసుకుంటారు, కొంతమంది లెమన్ వేసుకుంటారు, మరి కొంతమంది జీరా పౌడర్ వేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ ఎప్పుడైనా ఈ హెల్తీ గ్రీన్ బటర్ మిల్క్ తాగారా? ఒకవేళ తాగకపోతే ఇప్పుడు చేసుకొని తాగండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ హెల్దీ బటర్ మిల్క్ చేసుకోవడానికి వెన్న తీసిన మజ్జిగ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ అది లేకపోయినా నార్మల్ బటర్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక చిన్న కప్పు పుదీనా ఆకులు, అలాగే ఒక చిన్న కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. తరువాత ఒక అరకప్పు వరకు లేత కరివేపాకును వేసుకోండి. ఇదైతే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న కప్పు బటర్ మిల్క్ కూడా వేసుకుని హై స్పీడ్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బటర్ మిల్క్కి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఒక 10 తులసాకులు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఎంత మెత్తగా బ్లెండ్ చేసుకుంటే బటర్ మిల్క్ టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 1.5 లీటర్ బటర్ మిల్క్ని తీసుకోండి. దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ బటర్ మిల్క్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని నిమ్మరసాన్ని వేసుకోండి. ఒక కాయ పడుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ పులుపు కావాలి అని అనుకుంటే ఇంకొంచెం నిమ్మరసం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ని తీసుకెళ్ళి మినిమం ఒక 5 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అన్ని ఫ్లేవర్స్ మంచిగా బటర్ మిల్క్లోకి దిగుతాయి. దీన్ని నేరుగా ఇలాగే తాగేయచ్చు. ఒకవేళ మీకు ఇలా తాగడం ఇష్టం లేకపోతే వడకట్టుకుని తాగండి. హెల్దీ గ్రీన్ బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.